వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మన సోషల్ పోస్ట్ ఆఫీస్కి కొంతమంది సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. వాళ్ళ లైఫ్లో జరుగుతున్న కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల గారితో మాట్లాడడానికి రావడం జరిగింది. సో ఒకసారి మనం సబ్స్క్రైబర్స్తో మాట్లాడదాం అండ్ రేవంత్ సార్తో కూడా మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, లాస్ట్ వీక్ లాగే ఈ వీక్ కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. అండ్ మీ లైఫ్లో కూడా ఎలాంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి రండి. సార్, లాస్ట్ వీక్ లాగే ఈ వీక్ కూడా ఇద్దరు సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. సో వాళ్ళ లైఫ్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ దొరుకుతుంది దాని గురించి రావడం జరిగింది. షూర్, చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్తో మాట్లాడండి. హలో సార్. హలో అండి. హైదరాబాద్ తార్నాక నుంచి వచ్చాను సార్. నా పేరు బాబు. ఓకే అండి. సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఊరు నుంచి వస్తేనే బాగుపడతారు, ఊర్లో ఉండిపోతే అంటే ఇంకేదో అయిపోతారు అన్నట్టు. సార్, ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి దగ్గర 10 years అయిపోతుంది. ఒక 20,000 నుంచి ఇప్పుడు 28,000 to 30,000 దగ్గర వస్తున్నాయి శాలరీ. సో 10,000 ఇంటికి పంపించేస్తే ఉన్న ఒక 15,000 దాంట్లో రూమ్ రెంట్స్, ఫోన్ బిల్స్ అన్నీ పోగా చివరికి మాకున్న ఈ కుర్రలకు ఉన్న అలవాట్లు, మందో సిగరెట్, వాటికి సగం పోయి ఇంకా మిగిలింది ఎక్కడ సేవింగ్ ఏంటో అనేది ఈ డైనమాలో తిరుగుతున్నప్పుడు అందరికీ ఉండే చిన్న చిన్న కోరికల్లోనే బండి వేసుకొని తిరుగుతూ ఉంటాం రోడ్ల మీద. అప్పుడు సడన్గా ఒక బెంచ్ వచ్చి ఆగిద్ది. అప్పుడు ఇంకా కోరికలు పెరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడు ఈ బెంచులు చూడడమే కానీ ఎక్కడం లేదా అని ఆ ఆశలతో తిరుగుతూ ఉంటారు. అంటే ఎప్పుడైనా మా లైఫ్లో మాలా అంటే యంగ్స్టర్స్ అసలు ఆ బెంచ్ ఎక్కే ఛాన్స్ ఉంటుంది అంటారా? అంటే ఏం సేవింగ్ చేస్తే ఎలాంటి లైఫ్ మేము ఈ వచ్చే శాలరీస్ అన్నీ దాచుకుంటే మేము అంతవరకు రీచ్ అవ్వగలుగుతాం సార్? సో ఇప్పుడు 1 కోటి రూపాయలు సంపాదించాలన్నా 10 కోట్లు సంపాదించాలన్నా దానికి పునాది మన ఆదాయం. మన ఆదాయానికి మూలం మన ఆశ, మనం కనే కళ. ప్రపంచంలోని ఒక నిజం ఏంటి అని అంటే 90% ఆఫ్ ద బిలీనియర్స్ స్క్రాచ్ నుంచి, అంటే అట్టడుగు నుంచి వచ్చిన వాళ్ళే. ఆల్రెడీ బిలీనియర్స్ కడుపులో పుట్టిన వాళ్ళు బిలీనియర్స్గా వాళ్ళ ఆ స్థాయిని, అంటే ఆ ర్యాంక్ని అయితే మెయింటైన్ చేయలేకపోతున్నారు. కానీ అట్టడుగు నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఆ స్థాయికి ఎదగడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు మీరు అన్నారు, మీ పక్కన ఒక బెంచ్ వచ్చి ఆగినప్పుడు నేను ఎప్పుడైనా అందులో తిరగగలుగుతామనా ఒక ఆశ. అది సాధ్యమా? ఎట్లా సేవ్? అసలు సేవ్ చేస్తే మనం బెంచ్ ఎక్కగలుగుతామని ఎవరు చెప్పారు? ఎంత సేవ్ చేస్తే మీరు బెంచ్ ఎక్కగలుగుతారు? సార్, ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలా మంది తిరిగినప్పుడు ఇదే హైదరాబాద్లో జూబ్లీహిల్స్, మాదాపూర్ సర్కిల్లో ఒక 5 years బ్యాక్ తీసుకుంటే బెంజ్లు, BMW చాలా తక్కువ తిరిగాయి. ఇప్పుడు గల్లీలో అంటే వీళ్ళందరికీ డబ్బులు ఎలా వస్తున్నాయి? ఇన్కమ్ ఈజ్ ద సీక్రెట్ ఫర్ ఎవ్రీథింగ్. మనం ఎందుకు సంపాదించలేకపోతున్నాం? మనం ఎందుకు సేవ్ చేయలేక? మనలో ఉండే ఫైర్. మీకు ఒక మాట చెప్తా, నేను నా లైఫే చెప్తా. 10th క్లాస్లో నేను పాస్ అయితే మా స్కూల్ ముందు పటాసులు కాల్చారు. నేను పాస్ అయితే స్కూల్ అంతా పాస్ అయినట్టే. అది 305 మార్కులతో బార్డర్ పాస్ అయ్యా. అసలు పాస్ అవుతానో లేదు ఎవరికీ నమ్మకం లేదు. ఎప్పుడో 7th బోర్డు పాస్ అయ్యా, మళ్ళీ 10th బోర్డు పాస్ అయ్యా, అంతే. ఎప్పుడు పాస్ కాలే. అసలు నేను చదువుతానన్న హోప్ నాకు లేదు, లైఫ్లో ప్రాపర్గా సెటిల్ అవుతానన్న హోప్ నాకు లేదు. ఇంటర్మీడియట్కి వచ్చా కొద్దిగా ఏదో పర్సంటేజ్ 75%కి అప్గ్రేడ్ అయ్యాం. తర్వాత ఇట్లాంటి కోరిక కాదు, ఫైర్. మనం కూడా ప్రూవ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మనీ, వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ అని చెప్పేసి. ఇందులో ఈ జర్నీలో నేను అర్థం చేసుకున్న ఒక ప్రాసెస్ ఏంటంటే, నేను డబ్బు కావాలని డబ్బు వైపు చూస్తే డబ్బు నాకంటే ముందు పరిగెడుతూ ఉంటుంది. మనీ ఈజ్ మోర్ ఫాస్టర్ దాన్ మీ. అది పరిగెడుతూనే ఉంటుంది. నేను ఆ డబ్బును సంపాదించాలంటే నేను డబ్బు కంటే ఫాస్ట్గా పరిగెట్టాలి. డబ్బు నా వెనకాల పరిగెట్టాలి అంటే దానికి ఒకటే ఒక ఫార్ములా ఉంది. నేను నా పనిని, నా ప్రాసెస్ని నమ్ముకోవాలి. అందరూ చేసే పని నేను చేస్తే నాకెందుకు డబ్బు వస్తుంది? నలుగురు వెళ్ళే దారిలో వెళ్తే నీ గొర్రెలంట. ఆ నలుగురు ఆలోచించే విధానానికి ఆపోజిట్లో ఆలోచిస్తేనే నీకు ఒక కొత్త ఆపర్చునిటీ క్రియేట్ అవుతుందంట. ఆపర్చునిటీస్ ఆర్ నాట్ గివెన్, ఆపర్చునిటీస్ ఆర్ క్రియేటెడ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి టేకెన్. మనమే సృష్టించాలి అవకాశాన్ని, మనమే ఒక కొత్త దాన్ని సృష్టించాలి. నేను ఒక చిన్న పిల్లోని ఏది ఈ ఫైనాన్షియల్ మార్కెట్లో. నిహాల్, ఎంతమందిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటావు? నా వయసు వాళ్ళు ఉన్నారు అసలు? లేదు, వెరీ ఫ్యూ, తక్కువ, చాలా తక్కువ. కానీ నాకు ఈ మాత్రం రావడానికి గల కారణం ఏంటి అని అంటే, అందరూ ఆలోచించే విధానం కంటే కూడా ఇంకా 4 మెట్లు ఎక్కువ డీప్గా థింకర్ చేసి దాన్ని కొత్త విధానంలో ప్రజెంట్ చేసే ప్రయత్నం చేయటమే నాకు ఒక మంచి ఆపర్చునిటీని ఇచ్చింది. అంటే నేను ఆక్యురేట్గా ఉన్నప్పుడు అయి ఉండొచ్చు, లేకపోతే ఇందులో ఉండొచ్చు. ఇప్పుడు మీరుండే ప్రొఫెషన్లో మీరు ఏం బెటర్గా చేయగలుగుతారో అనేది మీరు ఆలోచించలేకపోతే ఆ బెంజ్ కళ బెంజ్లాగే ఉంటుంది. 30 ఏళ్ళకి బెంజ్ని చూస్తూ ఉంటారు, 60 ఏళ్ళకి బెంజ్ని చూస్తూ ఉంటారు. మనం ఆ స్థితిలో పుట్టడం మన తప్పు కాదు. లైఫ్ ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఇస్తుంది. లైఫ్ నాకు ఆపర్చునిటీ ఇవ్వలేదంటే పచ్చబద్దాం.
నా రాత ఇదేనంటే పచ్చబద్ధం. ప్రతి గ్రహం కూడా నువ్వు చేసే పనికి మారిపోద్ది. మనం పుట్టినప్పుడు దాని పొజిషన్ ఒకలాగా ఉండొచ్చు. మనం చేసే కర్మ ఉంటుంది, సంచిత కర్మ అని అంటారు. మనం చేసే కర్మలు గ్రహాల మూమెంట్లను కూడా మార్చేస్తాయి. దేవుడి పాదాలను పట్టుకుంటే అన్ని మారిపోతాయి అంటారు కదా. ఇక్కడ దేవుడి పాదం ఏంటి అని అంటే మన పని. వర్క్ ఈజ్ ద ఫస్ట్ గాడ్. మనం దాని పాదాన్ని పట్టుకొని మనం కష్టపడుతూ పోయామని అంటే, మనం ప్రాసెస్ నమ్ముకొని పరిగెడుతున్నాము అని అంటే మనకు ఆటోమేటిక్గా డబ్బులు మన వెనకాల పడుతూ ఉంటాయి. నేను ఎన్నడూ కూడా ఈ ప్రాక్టీసెస్ చేసేటప్పుడు, నేను ఈ ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్ చేసేటప్పుడు కానీ, లేకపోతే వర్క్ చేస్తున్నప్పుడు, నేను ఒక్కొక్క స్టెప్ ఎక్కేటప్పుడు కానీ, నా లైఫ్ జర్నీ మొత్తం ఏం నేర్పించింది అని అంటే, నెవర్ చేస్ మనీ. నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఏది కడతాను, ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఏది చేస్తాను కాదు. నేను ఏ పని చేస్తే నేను ఆ స్థాయికి వెళ్తాను. ఈ రోజు ఇక్కడ కూర్చొని నేను నెక్స్ట్ నన్ను నేను ఎక్కడ చూసుకుంటాను అని అంటే నేషనల్ మీడియాలో ఉండాలని చూసుకుంటాను. నాకు ఇన్ని కోట్లు కావాలని కోరిక నాకు లేదు. నేను అక్కడికి వెళ్ళాను అని అంటే అన్ని కోట్లు ఆటోమేటిక్గా వస్తాయి కదా. మనీ విల్ చేజ్ మీ. ఎలాన్ మస్క్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ వన్. ఎలాన్ మస్క్ ఆల్వేస్ సేస్ హూ నీడ్స్ మనీ. మనీ ఈజ్ ఎ టిష్యూ పేపర్ అంటాడు రాబర్ట్ కియోసకి. టిష్యూ పేపర్తో పోలుస్తాడు దాన్ని. డబ్బు మొత్తం కాదు, డబ్బు మనం చేసే పనికి వచ్చే ప్రతిఫలం. ఇందాక కూడా చెప్పాం, మనీ ఈజ్ ఎ టూల్. మన డైలీ అవసరాలు తీర్చుకునే ఒక టూల్ అది, అంతే. కానీ మనం చేసే ప్రాసెస్ ఉంటుంది చూసారా, నిరంతరం మనం డబ్బును తీసుకుని వచ్చి పెడుతూనే ఉంటుంది. ఫస్ట్ పునాది ఇన్కమ్. ఆ ఇన్కమ్ గ్రో అవ్వాలి అని అంటే మనం ప్రాసెస్ని బిల్డ్ చేయాలి. మనం చేసే ఒక పని ఇంకొకటి చేయలేకపోయి ఉండాలి. మనమే ఇంకొకరికి బెంచ్ మార్క్ అయి ఉండాలి. ఎప్పుడైతే మనం ఒకరికి బెంచ్ మార్క్గా మారుతామో అయిపోయింది. సార్, ఒక జాబ్ హోల్డర్ అనేది ఇప్పుడు బాబు చెప్పినట్టు శాలరీ అనేది 30,000 అప్రాక్సిమేట్లీ వస్తుంది. ఒక జాబ్ హోల్డర్ అనేది బెంచ్ కార్ కానీ ఏదైనా తన డ్రీమ్ని చేసేయగలంటారా, లేకపోతే బిజినెస్ అని అంటారా? ఇప్పుడు డ్రీమ్ని చేజ్ చేయటము అనేది మన కంటికి కనిపించినవి అన్నీ కూడా డ్రీమ్ కింద అంటే మనకు కనిపిస్తూ ఉంటుంది. అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటూ ఉంటారు, నువ్వు నిరంతరం కళలు కంటూనే ఉండాలి అని. కానీ మరి ఆ కళని రీచ్ అవ్వాలి అని అంటే ఒక ప్లాన్ ఉండాలి కదా. ఒక బెంచ్ కార్ ఉంది, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 1 crore అని అనుకుందాం. ఆ ₹1,00,00,000 కార్ నేను కొనాలి అని అంటే నాకు ఎంత ఆదాయం వస్తే, నాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగుల్చుకోవాలి. దిస్ ఈస్ కాల్డ్ ఎ ప్రాసెస్. నాకు ఇంత ఆదాయం రావాలంటే నేను ఏం పని చేయాలి, అది బిజినెస్ ఆ జాబ్ ఆ డజంట్ మ్యాటర్. హూ సెడ్ జాబ్ ఈజ్ బ్యాడ్? సుందర్ పిచ్చై ఎక్కడున్నాడు? ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడు ఆయన రోజుకి? ఉద్యోగాలు చేసుకుంటూ సంపాదించిన వాళ్ళు లేరా? నా దగ్గర ఉండే ఇన్వెస్టర్లు అందరూ ఉద్యోగస్తులే, కోట్లలో పెట్టుబడులు పెడతారు. ఉద్యోగాల్లో డబ్బులు రావని ఎవరు చెప్పారు? రైట్ ఆపర్చునిటీ. మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక గ్రేట్ వయలిన్ ప్లేయర్ యూఎస్లో మెట్రో స్టేషన్లో కూర్చొని వయలిన్ ప్లే చేస్తూ ఉంటే $1 కూడా ఎవరు సరి గేలే. అదే నైట్ అది షో. ఎంటర్ కావాలంటేనే పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి వెళ్ళాలి. అంటే ద వేర్ వీఆర్ ప్రెజెంటింగ్ అవర్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో మ్యాటర్స్. ఇఫ్ వీ హ్యావ్ స్కిల్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. మనం ఎక్కడ ఉండాలి, మనం ఎక్కడ ప్రజెంట్ చేసుకోవాలి, మనం దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు నా దగ్గర ఓకే ఫైనాన్షియల్గా మాట్లాడే స్కిల్ ఉంది, నాకు మాట్లాడే స్కిల్ ఉందని చెప్పేసి రోజు అద్దం ముందు నుంచొని మాట్లాడుతూ ఉంటే ఎదగుతామా? నేను ఎక్కడికి రావాలి? కెమెరా ముందుకు రావాలి. నన్ను నేను ఎక్కడ ప్రజెంట్ చేసుకోవాలో మనం చూసుకోవాలి. అందరూ ప్రజెంట్ చేసే దాంట్లో కంటే కూడా నేను ఇంకా బెటర్గా ఫ్యూచరిస్టిక్గా ఏం చేయగలుగుతాను, ఇప్పుడు దాకా ఎవరు వినని విధంగా నేను ఏమి చెప్పగలుగుతాను, ద రియాలిటీకి దగ్గర ఉండే విధంగా మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఇన్కమ్ మొదలవుతుంది. ఎక్కడైతే ఇన్కమ్ మొదలవుతుందో అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తయారవుతాయి. ఇప్పుడు మీరు అన్నారు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి. ప్రతి ఒక్క సామాన్యుడు చేసే అతి పెద్ద తప్పు ఏంటి అని అంటే, వాళ్ళు ఫోకస్ అంతా పెట్టుబడి మీద పెడతారు. నేను ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, నేను ఎక్కడ పెట్టుబడి పెడితే ఎంత రిటర్న్ వస్తుంది, అసలు ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి అని చెప్పి కింద మీద పడుతూ ఉన్నావు. దాని బదులు ఆ టైంని తీసుకెళ్ళి నా ఇన్కమ్ ఎట్లా పెంచుకోవాలి అని ఫోకస్ చేస్తే, నేను ఇట్లా పెట్టుబడి పెట్టా, మ్యూచువల్ ఫండ్ ఇట్లా పెట్టా, దాని మీద రీసెర్చ్ చేసా, స్టాక్స్ కొన్నా, అది ఇది చేసా అని చెప్పి టైం వేస్ట్ చేస్తూ ఉంటారు కదా. 2 వ్యక్తులు ఉదాహరణ తీసుకుందాం. బాబు, రేవంత్ ఉన్నారు. ఓకే, బాబు వచ్చేసరికి నేను స్టాక్స్ కొంటానని చెప్పేసి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. రీసెర్చ్ చేస్తూ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. సంవత్సరానికి ఏదో 10% 12% రిటర్న్ వస్తూ ఉంది. 12% రిటర్న్ వచ్చేసరికి నాకు స్టాక్ మార్కెట్ వచ్చిందని కాల్ రేగరేస్తా. 100% స్టాక్ మార్కెట్ మీకు వచ్చింది. కానీ మీరేంటి, మీకు వచ్చే శాలరీ నుంచి ప్రతి నెల 10,000 పెడుతున్నారు. అట్ ద సేమ్ టైం రేవంత్ ఉన్నాడు, నాకెందుకు ఈ హెడేక్ అంతా, నేను నా వర్క్ మీద ఫోకస్ చేస్తా, నేను ఏం చేస్తానంటే ఏదో ఒక అడ్వైజర్ లేదా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చేసి నేను SIP చేసుకుంటా, ఆయన వాదనలు పడతాడు, నేనైతే ఇన్కమ్ మీద ఫోకస్ చేస్తా అని చెప్పి ఫస్ట్ సంవత్సరం 10,000 నెలకి, సెకండ్ సంవత్సరం 15,000, థర్డ్ సంవత్సరం 20,000 చొప్పున SIPని పెంచుకుంటూ ఎక్కడికో ఒక తీసుకెళ్తాడు. 10 ఏళ్ళకి వచ్చేసరికి ఒక 60,000 పర్ మంత్ SIP చేస్తాడు. 10th ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి 10,000 SIP చేస్తూ 12% రిటర్న్ జనరేట్ చేసిన మీకు ఎక్కువ డబ్బులు ఉంటాయా? శాలరీ పెంచుకుంటూ SIPని పెంచుకుంటూ
10 ఏళ్ల పాటు కంటిన్యూ చేసిన రేవంత్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయా? రేవంత్ దగ్గరే ఉంటాయి. మన ఫోకస్ పని మీద ఉండాలి. నా పాయింట్ ఇక్కడ అది. మనం ఫోకస్ పని మీద ఉంటే ఏమవుతుంది? ఫస్ట్ ఆదాయం పెరుగుతుంది. ఎక్కడ పెట్టినా ఎంతో కొంత రిటర్న్ అయితే గ్యారంటీగా. బ్యాంక్ ఎఫ్డీలో వేసిన 7 అయితే వస్తుందిగా. మనం ఎందుకు జుట్టు పీక్కొని నేను 15% రిటర్నా, స్టాక్లో పెట్టుబడి పెట్టాలా, వాడెవడికో ట్రేడింగ్ కోసం అని చెప్పి ఒక 5 లక్షలు ఇస్తే వాడు నెలకు 10 రూపాయలు వడ్డేసి వాడనకాల తిరగాల. మనం ఎందుకు జుట్టు పీక్కోవాలి? మనం చేయాల్సిన పని ఫస్ట్ ఇన్కమ్. ఐ హ్యావ్ సీన్ పీపుల్, ఐటీ ఎంప్లాయీస్ 5 సంవత్సరాలు లాస్ట్ కోవిడ్ దగ్గర నుంచి అందరూ ఇందులోకి వచ్చారు కదా స్టాక్ మార్కెట్లోనికి. వాళ్ళు స్టాక్ మార్కెట్ మీద ఫోకస్ పెట్టడం వల్ల వాళ్ళ ప్రమోషన్స్ ఆగిపోయినాయి. అంటే వాళ్ళు వర్క్ మీద ఫోకస్ చేయలే, కెరియర్ని అప్గ్రేడ్ చేసుకోలే. వాళ్ళతోటి ఉన్న ఫ్రెండ్స్ ప్రమోషన్స్లోకి వచ్చి వీళ్ళతో పొడిస్తే వాళ్ళకి డబుల్ శాలరీస్ వచ్చినాయి. ఇప్పుడు ఎవరు విన్నరు? వర్క్ మీద ఫోకస్ చేసి డబ్బులు సంపాదించినాడు. ప్రతి దానికి పునాది ముందు ఇన్కమ్. మనం కనే కళ ఎట్లుండాలి అని అంటే కళకి తగ్గట్టుగా ప్లాన్ ప్రిపేర్ చేయాలి. నేను ఆ ప్లాన్ అంటే అంత సేవింగ్స్ చేయాలి అని అంటే నేను ఎక్కడ ప్రజెంట్ చేసుకోవాలి, అక్కడ నన్ను ప్రజెంట్ చేసుకోవాలని దగ్గర ఏ స్కిల్ ఉండాలి, నెక్స్ట్ మీరు ఎక్కడ ఉండాలని ఒక క్లారిటీ ఉండాలి. నాకు క్లారిటీ ఉంది. ఈ సంవత్సరం నేను ఇక్కడ ఉన్నా, వచ్చే సంవత్సరం నేను ఎక్కడ ఉండాలి, డబ్బుల పరంగా కాదు. డబ్బులు డజన్ మ్యాటర్. నేను ఎన్నడూ ఎంత ఇన్కమ్ కావాలంత ఇన్కమ్ కావాలని దేవుడు మొక్కలే. నేను ఈ సంవత్సరం ఈ పొజిషన్లో ఉన్నా, ఈ స్థాయి నాది ఇక్కడ ఉంది ర్యాంకు. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి నా ర్యాంక్ ఇదే నా టార్గెట్. నేను చేసే పనికి డబ్బులు కాకపోతే ఏమొస్తాయి? మనీ ఈజ్ ఎ బై ప్రొడక్ట్ ఆఫ్ ఎ వర్క్. మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. మనీ ఈజ్ జస్ట్ ఎ బై ప్రొడక్ట్. మనీ మీద ఫోకస్ పెట్టకండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డబ్బులు వస్తున్నాయి కదా, యూ హ్యావ్ సో మెనీ పీపుల్ అరౌండ్ యూ టు ప్లాన్. కూర్చొని ప్లాన్ చేయించుకొని దాని పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఎస్ విల్ గెట్ సమ్ మోర్ ఎక్స్ట్రా రిటర్న్స్. ఫోకస్ ఆన్ వర్క్. కెరియర్ అప్గ్రేడ్, శాలరీ అప్గ్రేడ్. శాలరీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, కెరియర్ అప్గ్రేడ్. శాలరీ డజంట్ మ్యాటర్. ఇప్పుడు మీకు ఫుల్ డిమాండ్ ఉందండి. లిటరల్గా మీ మీద వేలం పాటేరా, నేను నీకు ఎంత ఇస్తా, నీకు ఇస్తా, నీకు ఇస్తా, నీకు ఇస్తా, నీకు ఎంత ఇస్తా, నీకు ఎంత ఇస్తా, వేలం పాటే జరుగుద్ది. అవును, అది ఎప్పుడు జరుగుద్ది? మన టార్గెట్ ఏంటి అని అంటే మన మీద వేలం పాట వేయాలి మార్కెట్. నేను ఇంత పెట్టుకుంటాను ఆ మనిషిని అని. ఇప్పుడు బెంజ్ ఏంటండి, ఏదైనా వస్తుంది. అసలు మనం బెంజ్ బయట ఉంటే దాని గురించి కలగంటాం కాదు, బెంజ్ మన కాళ్ళ కింద ఉంటుంది కదా, మన కారులో ఉంటాం. దానికల్లా కావాల్సింది ఫస్ట్ మన వర్క్ మీద ఫోకస్ చేయడం. అంతే. వర్క్ ఈజ్ ఎవ్రీథింగ్. దాని మీద ఫోకస్ చేయండి. శాలరీ పెంచుకోండి. మీరు 20,000 నుంచి 28,000కే వచ్చారు కాదు. మరి ఇంకో మీటింగ్లో కూర్చునే టైంకి మీ శాలరీ గ్రోత్ ఎక్కడో ఉండాలి. అసలు శాలరీ గురించి మాట్లాడద్దు. మనకెందుకు శాలరీ? శాలరీ అనేది బై ప్రొడక్ట్. వర్క్ గురించి మాట్లాడాలి, బై ప్రొడక్ట్ గురించి మాట్లాడద్దు. అసలు కంటే వడ్డీ ముద్దు. తెలుసుగా ఈ సామెత. మనం అందరం ఏంటి అని అంటే వడ్డీ మీద ఫోకస్ పెడతాం. అసలు ఏంటి ఇక్కడ? వర్క్. పైసలు రావాలి అని అంటే ఫస్ట్ వర్కే చేయాలి. దాని బై ప్రోడక్ట్ కింద ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. డిమాండ్ ఉన్నవాడికి ఎక్కడ కొదువు ఉండదు. టాలెంట్ ఉన్నవాడిని ఎవ్వడు వదులుకోడు. కళ్ళు మూసుకొని లేపేస్తారు, తీసుకెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఫోకస్ ఆన్ వర్క్. బెంజకాలండి అన్నీ వస్తాయి మనకి. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద ఉన్న కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మా ఆఫీస్కి రండి. థ్యాంక్ యూ.